బుచ్చి భయపడ్డారా? మీరు భయపడరులేండి, నాకు తెలుసు. సరే కానీ చెన్నైలో ఉన్నప్పుడు నేను మా ఫ్రెండ్స్ అందరితో కలిసి మాల్కి వెళ్ళాను. మాల్కి వెళ్తే మాల్ ఎదురుగా అంతా శనివారం సంత పెట్టినట్టు ఒక సంత అయితే పెట్టారు. సరే అని మేమైతే స్పార్క్ వెళ్ళాం. స్పార్క్ వెళ్ళిన తర్వాత మేము కొనేదానికంటే చూసేదే ఎక్కువగా ఉంటుంది. అండ్ క్వాలిటీ టెస్ట్ చేయాలంటే నన్ను చూసి నేర్చుకోండి. ఇలా గిన్నె తీసుకొని ఫ్రెండ్ నెత్తి మీద కొట్టండి, అదే క్వాలిటీ టెస్ట్ అనమాట. అయ్యో, నేనేదో సరదాగా చెప్పాను, నిజంగా కొట్టారు. మీ ఫ్రెండ్ మళ్ళీ తిరిగి మిమ్మల్ని కొడుతుంది, చూసుకోండి మరి. సో ఇలాగా కొంచెం మాకు మంచిగా క్యూట్గా హెయిర్ బ్యాండ్స్ కనిపిస్తే అవి పెట్టుకొని కొంచెం సేపు అటు ఇటు చిల్లయ్యామన్నమాట. ఇంకా మాల్లో అద్దాలు కనిపిస్తే అసలు ఆగుతామా? ఇంకా అద్దం ముందు సెల్ఫీలు దిక్కుంటూ అద్దంలో చూసుకుంటూ మా ఫ్రెండ్ అయితే అక్కడే అద్దం ముందే సెటిల్ అయిపోయింది కూర్చొని. ఇంకా అక్కడ ఉండే వస్తువులన్నిటి మీద కన్ను పడుతుంది. ఆ కన్ను పడిన తర్వాత దాన్ని చూడాలనిపిస్తుంది. అన్నిటిని చూస్తాము కానీ కొనము. కానీ ఇంకా ఫ్రూట్స్ అయినా తీసుకుందామని చెప్పి ఫ్రూట్స్ కోసం అని వెళ్ళామన్నమాట. ఇంత తిరిగి అన్ని ఫ్రూట్స్ చూసి లాస్ట్కి బనానా మాత్రమే తీసుకొని తిరిగి వెళ్ళడం అనేదే ప్రత్యేకత. సో లాస్ట్కి అందరం ఒక్కొక్క ఐటెం కొనుక్కొని మాల్ నుండి అయితే బయటపడ్డాం.